అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుమ్మం ముందు ముగ్గు వేసేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. గుమ్మం ముందు ముగ్గు లేనిది మన ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై రాదు. గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని నియమాలు పాటిస్తూ ఇంటి ముందు ఎలాంటి ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవాళ్ళు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. లేదంటే లక్ష్మీదేవి కోపం వచ్చి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి, కలహాలు ఏర్పడతాయి. ఇంటి ముందు వేసే ఓ చిన్న ముగ్గు ఏమైనా భవిష్యత్తును మార్చేస్తుంది. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. తెల్లవారుజామునే లేచి వాకిలిని శుభ్రం చేసి గోమయకం లేదా ఆవు పేడ నీటిలో కలిపి కల్లాపి జల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి. సూర్యోదయం కాకముందే ముగ్గు వేయాలి. సూర్యోదయం అయ్యాక ముగ్గు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. తెల్లవారుజామునే 4:30 నుంచి 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గు వేయాలి. అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉంటున్నారు కాబట్టి కల్లాపి చల్లుకోవటానికి వీలుండదు. అలాంటి వారు దొరికిన వారు ఆవుపేడ తెచ్చుకొని నీటిలో కలుపుకొని ఇంటి ముందు కొంచెం కల్లాపిగా జల్లి తుడిచి ముగ్గు వేసుకోవచ్చు. దొరకనిచో నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. ముగ్గు తప్పనిసరిగా బియ్యం పిండితో మాత్రమే వేయాలి. బియ్యం పిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరికి చీమలు వస్తాయి. చీమలు వస్తే ముగ్గుకు ఐశ్వర్యం లభించినట్టే. నల్ల చీమలుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువైందని నమ్మకం. అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది చాక్పీస్తో ముగ్గులు వేస్తుంటారు. చాక్పీస్తో ముగ్గులు వేయడం వల్ల ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కోపం వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు వేయాలి. అప్పుడే మనకి, మన కుటుంబానికి ధనప్రాప్తి కలుగుతుంది. ఇలా చాలామంది పొద్దున్నే లేవలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం సంధ్య సమయంలో కల్లాపి చల్లి ముగ్గు వేసుకోవచ్చు. దీని ద్వారా మన ఇంట్లోకి అష్టలక్ష్ములు ప్రవేశిస్తాయి. ఇంటి ముందు కొన్ని ముగ్గులు వేయరాదు. స్వస్తిక్ గుర్తు, అలాగే కలువ పువ్వు ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయరాదు. స్నానం చేసుకోకుండా ఇంటి ముందు ముగ్గులు వేయరాదు. అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయి దారిద్ర్య దేవత మన ఇంట్లో ఆసీనురాలు అవుతుంది. ముగ్గు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించిన చేతులను శుభ్రం చేసుకొని మళ్ళీ వచ్చి ముగ్గు వేయాలి. అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింట్తో ముగ్గులు వేస్తూ ఉంటారు. అలా అస్సలు వేయరాదు. ప్రతిరోజు ఇంటి ముందు శుభ్రం చేసుకొని గుమ్మం ముందు ముగ్గు వేయాలి. అప్పుడే మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇంటి ముందు ముగ్గు వేయడం వలన ఇంట్లో సుఖశాంతులతో, ఆరోగ్యాలతో జీవిస్తారు. అలాగే పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. పూజ గదిలో ఎలాంటి ముగ్గు వేయాలంటే తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తుండేలా ముగ్గు వేయాలి. అలా ఆడవారు ప్రతి శుక్రవారం గుమ్మాన్ని శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి బియ్యం పిండితో బొట్లు పెట్టి మధ్య మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి పూజించాలి. పెళ్లికాని అమ్మాయిలు గడపకి పసుపు రాసి బొట్లు పెడితే మంచి అబ్బాయి వరుడుగా వస్తాడు. అలాగే వివాహమైన ఆడవాళ్ళు గడపకి పసుపు రాసి బొట్లు పెడితే ఆ స్త్రీలకి సౌభాగ్యం లభిస్తుంది. ముగ్గులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తే ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది, ముగ్గులు వేస్తుంది. ఆ స్త్రీకి నిండు నూరేళ్లు సుమంగళి యోగం సిద్ధిస్తుంది. తన భర్తకి కూడా బాగా కలిసి వస్తుంది. ప్రతి గురువారం మరియు శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ రోజు విశేషంగా పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గుపై కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అక్షంతలు వేసి ఒక పువ్వును పెట్టి అలంకరించాలి. దీని ద్వారా మన ఇంట్లోకి అఖండ రాజయోగం కలుగుతుంది. పసుపు కుంకుమ ఎవరు తొక్కకుండా మధ్యలో వేసుకోవాలి. పసుపు కుంకుమ లక్ష్మీదేవికి లక్ష్మీ స్వరూపం కనుక పసుపు కుంకుమ తొక్కకుండా ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో తులసి మొక్క ఉండేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. ఉదయం కుదరని వారు తప్పనిసరిగా సాయంత్రం దీపారాధన చేయటం వలన అఖండ రాజయోగం కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ముగ్గు వేసేటప్పుడు ముగ్గు కింద డిజైన్స్ వేయరాదు.
అలా వేసినచో మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ముగ్గు వేసేటప్పుడు ఎప్పుడు సైడ్కి మాత్రమే డిజైన్స్ వేయాలి. అలా వేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ధనప్రాప్తి సిద్ధిస్తుంది. దేవాలయంలో కూడా ముగ్గులు వేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయంలో ముగ్గులు వేస్తే మీకు ఆయుష్ పెరుగుతుంది. శుక్రవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదం గుర్తులు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అలా వేయడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుందని నమ్మకం. ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లు కలకలాడుతూ ఉండాలంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో జరిగిందని అనుకుంటారు. పూర్వం భిక్షాటన చేసిన సాధువులు ఇల్లు తిరిగి భిక్షాటన చేసేవారు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షాటనకి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ముగ్గు ఎవరింట్లో ఉండదంటే చనిపోయిన వారింటిలో ఉండదు. అందుకని మన ఇంటి ముందు ఎప్పుడు ముగ్గు వేసుకొని ఇల్లు కలకలాడుతూ ఉండడం వలన భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఆ లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. ప్లీజ్ డూ షేర్, like, subscribe to my YouTube channel Moral Talk.